అయినా ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కనికరించు దేవుని వలనే కలుగుతుంది అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకడు ఐశ్వర్యవంతుడు కావాలన్నా, ఒకడు హెచ్చించబడాలన్నా, ఒకడు తలమానికగా మార్చబడాలన్నా ఇదంతా దేవుని చేతిలో ఉంది సుమే. ఓ దైవజనుడు బలమైన దైవజనుడిగా వర్ధిల్లాలన్నా, ఓ కుటుంబం బలమైన కుటుంబంగా వర్ధిల్లాలన్నా ఇదంతా మానవ ప్రయత్నంలో లేదు. అలాగని మన ప్రయత్నం చేయొద్దని కాదు, మానవ ప్రయత్నంలో లేదు. కానీ ఎస్, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ దేవుడే. ఆమేన్. అయితే ఆ దేవుని ద్వారా ఒక వ్యక్తికి ఐశ్వర్యం కలగాలంటే భక్తిలోనైనా భక్తిలోనైనా యెహోవా భయము వారికి ఐశ్వర్యం. నీకు ఐశ్వర్యం కలుగు చేసేది ఆ భయమే.